హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో స్త్రీలు రోడ్డులపైన సాధారణంగా తిరిగేటప్పుడు వాళ్ళకి స్వతంత్రం ఉందా అనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో హిందూ గ్రంథాలు వీటి గురించి ఏమని చెప్తా ఉంది, బైబుల్ దీనికి ఎటువంటి సమాధానం చెప్తా ఉంది, మనము ప్రస్తుత పరిస్థితులలో స్త్రీలకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నామని ఒక గ్రంథాల ఆధారాలతో ఈరోజు మన వీడియో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. చూసేటప్పుడు చూడండి, సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, వేదవ్యాస మహర్షి కృతము. దీని యొక్క పబ్లిషరు న్యూ గొల్లాపూడి వీరాస్వామి అండ్ సన్స్. ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇది ప్రజెంట్ రన్నింగ్ బుక్. దీంట్లో చూడండి, విశ్వకర్మ కృతాచి కథ, శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం బ్రహ్మఖండము 10వ అధ్యాయము, పేజీ నంబర్ 31 నుండి 33 వరకు ఈ విషయం రాయబడి ఉంది. ఇక్కడ చూసేటప్పుడు, కృతాచి అను అప్సరస అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూచెను. కృతాచి ఇతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంబడి మన్మతావిష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించెను. చూడండి, ఇక్కడ విశ్వకర్మ ఏం చేస్తుందంటే, కృతాచి అనే అప్సరసను చూస్తానే ఆమెని తన యొక్క కామ కోరికను తీర్చమని ఆమెని ప్రార్థిస్తూ ఉండు, అంటే ఆమెని అడుక్కుంటా ఉండంట. చూడండి, దీన్ని ప్రస్తుత ఒక సమాజంలో ఏం జరుగుతూ ఉందంటే, అనేక మంది స్త్రీలు మామూలుగా అనేక మంది ఉద్యోగాలు చేసేటువంటి సమయంలో ఒక్కరే ఒంటరిగా పోయే వాళ్ళ మీద అనేక మంది దుండగులు, అంటే పోకిరి వాళ్ళు చేసే రీతిగా ఈ యొక్క విశ్వకర్మ ఇక్కడ చేస్తూ ఉండు. ఈ విశ్వకర్మ ముక్కోటి దేవతలలో ఇతను కూడా ఒకడయ్యండు. ఇతను ఏం చేస్తూ ఉండంటే, ఇక్కడ ఎటువంటి నీచమైన ఒక పని చేస్తూ ఉండు. ఒక అందమైన అప్సరసని చూసి నా కామ కోరికను తీర్చుదురా అని ఆమెని పిలుస్తూ ఉండు. తర్వాత చూసేటప్పుడు, రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్త అవయవములు కలది, 16 సంవత్సరముల స్త్రీ వలె స్థిరమైన యవ్వనముతో ఉన్నది, పెద్దనైన నితంబ భారముతో బాధపడుచున్నది, మునుల మనస్సులు సహితము మోహింపజేయునది, కామముతో బాగుగా నిండినది అయిన కృతాచిని కఠినమైన ఆమె పిరుదులను గాలి వల్ల క్రొంగు పక్కకు జరుగుట వలన కనిపించిన కఠినము గుండ్రము ఎత్తైన ఆమె చన్నులను చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహసించు ఆమె ముఖమును పండిన దొండ పండు వలె అందమైన ఆమె అధరోష్టమును సింధూర బిందువులు కస్తూరి బిందువులు గొప్పనైన మణికుండలములతో ప్రకాశించు ఆమె చెక్కిళ్లను చూచి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచుకున్నట్లు వినసొంపైన మాటలు ఈ విధముగా పలికెను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ గురించి ఎంత నీచంగా వర్ణిస్తూ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక స్త్రీలను ఇలానా వర్ణించేది, దీన్ని వినేక్ కానీ చాలా అసహ్యకరంగా ఉండే విధంగాన స్త్రీలను చూసేది. ఇలా చూడొచ్చా? ప్రస్తుత సమాజంలో కానీ చూసినట్లయితే అనేక మంది పోకిరి వాళ్ళు సేమ్ తాగుబోతులు తిరుగుబోతులు అయి ఉన్నటువంటి అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే, స్త్రీలకు స్వతంత్రం లేకుండా చేస్తూ ఒక స్త్రీ స్వతంత్రంగా రోడ్డు పైన తిరిగేటప్పుడు ఆమె గురించి చెడు ఆలోచనలన్నీ ఈ యొక్క గ్రంథంలో విశ్వకర్మ సేమ్ అదే రీతిగా చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది, బైబిల్ ఏమని చెప్తా ఉంది అని కానీ మనం కానీ చూసేటప్పుడు చూడండి, యేసు ప్రభు తన మాటలు చెప్తూ ఇలా చెప్తా ఉండు వ్యభిచారం గురించి. ఏమనంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట వీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి, ఇలా మోహపు చూపుతో రోడ్డు పైన తిరిగేటువంటి స్త్రీలను మీరు మోహపు చూపుతో కానీ చూసినట్లయితే అప్పుడే మీరు మీ హృదయంలో వ్యభిచారం చేసినట్టు అవుతుంది. చూడండి, వ్యభిచారులను దేవుడు తప్పక శిక్షిస్తాడు.
వ్యభిచారాన్ని దేవుడు ఒప్పుకోడు. వ్యభిచారాన్ని దేవుడు చాలా కఠినంగా శిక్షించుండు బైబిల్లో. తర్వాత చూస్తే 29వ వాక్యంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూడండి, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అలా పరుస్తూ ఉంటే, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినడలా నీ కన్ను నువ్వు పెరికేయాలంట. 30వ వాక్యంలో కానీ చూస్తే చూడండి, నీ కుడి చెయ్యి నిన్ను అలా అభ్యంతరపరిస్తే దాన్ని కానీ కట్ చేయి, దాన్ని కానీ పీకి పారేయి అని చెప్తా ఉండు. చూడండి, యేసు ప్రభు స్పష్టంగా చెప్తా ఉండు, మీరు ఒక స్త్రీని వ్యభిచార దృష్టితో కానీ చూసినట్లయితే, ఆమె గురించి ఇలా వ్యభిచారకరమైన కార్యాలు కానీ నీ మనస్సులో ఆలోచించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని ఏదో దూషించాలనో, మిమ్మల్ని ఏదో చెడుగా చిత్రీకరించాలనో మా యొక్క ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలనే మా ఉద్దేశం. ఇప్పుడు దాకా మనము ఈ వీడియోలో ఒక స్త్రీ స్వతంత్రంగా తిరగలేదు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఎందుకంటే అనేక మంది పోకిరి వాళ్ళు, త్రాగుబోతులు, మోసగాళ్ళు వీళ్ళందరూ స్త్రీలను ఇలానే దృష్టితో, చెడు దృష్టితో చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న మీరు స్త్రీలకు సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కమెంట్ ద్వారా మీరు తెలపండి. ఈ వీడియో గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.